50 మంది ప్రజానీకానికి నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పువ్వాడ వెంకటేశ్వర్లు, హైకోర్టు అడ్వకేట్. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డు నాణ్యతపై, తిరుపతి లడ్డు పవిత్రతపై జరుగుతున్నటువంటి హిందువుల మనోభావాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందువుల మనోభావంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తారీఖున చిట్ ఏర్పాటు చేయటం, ప్రత్యేక దర్యాప్తు బృందం చిట్ అనేది ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని మీద ఏపీ హైకోర్టులో అప్రోచ్ కావటం, దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కేసులు వేయటం జరిగింది. ఇప్పటికీ సుప్రీంకోర్టులో 4 కేసులు సుప్రీంకోర్టులో రావడం జరిగింది. 4 కూడా దీని మీద హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రచార సాధనాలుగా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని, నిజాలను వెలికి తీయమని స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా విచారణ చేయమని చెప్పి ఇప్పటికే బీజేపీ ఎక్స్ ఎంపీ గారు, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి గారు, అలానే టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షులు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ మంత్రి గారు వైవి సుబ్బారెడ్డి గారు, అలానే విక్రమ్ సంపత్ అనే ఒక భక్తులు, అలానే సుదర్శన్ టీవీ ఎడిటర్ అయినటువంటి సురేష్ గారు కూడా దీని మీద సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు కొన్ని ఆసక్తికరమైనటువంటి అభిప్రాయాలు కూడా వెలుబుంచిన విషయం విదితమే. ఈ కేసుని ఇరువురు న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ గవాయ్ గారు, జస్టిస్ కేవి విశ్వనాథం గారిచే విచారణ చేయటం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు ఆసక్తికరమైన అంశాలు జోడించడం కూడా జరిగింది. దీని మీద కల్తీ జరిగింది అని చెప్పటానికి ఆధారము ఏమి అని చెప్పి ఒక ప్రశ్న వెలువరించిన నేపథ్యం. రెండోది, ముఖ్యమంత్రి సాక్షాత్తు బహిరంగంగా ముందుగా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా దాని తరువాత దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయటం చిట్ అనేది చిట్టు దర్యాప్తు సంస్థ మీద ప్రభావం ఉంటుందా, లేదా స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి వేరే దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా, చిట్టునే కొనసాగించాలా, దీని మీద మీ అభిప్రాయం చెప్పమని, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని చెప్పమని చెప్పి సోలిటర్ జనరల్ తుషారాం మొహితా గారిని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. దీని మీద గురువారానికి వాయిదా వేయటం కూడా జరిగింది. ఇలా సుప్రీంకోర్టు ఎక్కడ కూడా సిట్టు దర్యాప్తుని ఆపమని స్టే ఇవ్వటం కానీ, లేదా దీని మీద పూర్తి విచారణ కానీ, దీని మీద పూర్తి తుది తీర్పు కానీ రాలేదు, తుది తీర్పు కానీ వెలువరించలేదు. తుది తీర్పు రాకమునిపే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు హిందువులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి క్షమాపణ చెప్పమని, హిందువుల అందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పి తీరాలని చెప్పి ముందుగానే తీర్పు వచ్చినదిగా, ముందుగానే తీర్పు పుటలను చదివినట్లుగా ముందస్తుగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఒక్కసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థల మీద ఏ విధమైన దాడైనా చేయగలరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థతో పాటుగా గతంలో అధికారంలో ఉండగా ఎంతవరకు ఇబ్బంది చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలుసు. దీని మీద గతంలో పార్లమెంట్ సాక్షిగా మిథున్ రెడ్డి గారు, ఒక్కసారి ప్రజలు చూస్తారు, ఇది టీడీపీ లాయర్లే జడ్జిలు అయ్యారని చెప్పి మిథున్ రెడ్డి గారు గతంలో భారత పార్లమెంటులో టీడీపీ లాయర్లే జడ్జిలయ్యారు, నిష్పాక్షిక తీర్పులు ఆశించలేం,
కొలీజియం వ్యవస్థను పునఃపరిశీలించాలి. వైఎస్ఆర్సీపీ లోక్సభ నేత మిథున్ రెడ్డి గారు సిట్టు దర్యాప్తు స్టే ప్రస్తావన, పత్రికా ప్రకటనలు పేపర్లు చదవవద్దని ప్యానెల్ స్పీకర్ సూచన అని తెలుగుదేశం పార్టీ లాయర్లే జడ్జిలు అయ్యారని చెప్పి సాక్షాత్తు జడ్జిల మీద భారత పార్లమెంట్లోనే ఒక కుదిపినటువంటి ఆరోపణలు చేశారు. ఈరోజు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత కానీ లేదా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ ఎప్పుడు కూడా ఒక మాట న్యాయస్థానాల మీద కించెత్తు మాట అనలేదు. ఒక్కసారి ఈ సుప్రీంకోర్టు లడ్డు విచారణ చేపడుతున్నటువంటి సుప్రీంకోర్టు బెంచ్ ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్ గారు, జస్టిస్ కేవి సుబ్రహ్మణ్యం గారితే ఉన్నటువంటి ద్విసభ్య ధర్మాసనం అనేది విచారణ చేస్తూ ఉండటం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ఇరువురు న్యాయమూర్తుల్లో కేవి విశ్వనాథం గారు 2011-2012 సంవత్సరంలో జగన్ తరపున జగన్ కేసులు వాదించిన న్యాయవాదిగా ఉన్నటువంటి వారు ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నారు. యాక్చువల్ మై నాలెడ్జ్ కన్సర్న్ అలాంటి పరిస్థితుల్లో కనుక వచ్చినట్లయితే ఆ న్యాయమూర్తి ఇలాంటి కేసుల్లో ఒక పార్టీ పరంగా అభియోగం ద్వారా వచ్చినటువంటి కేసులైతే నాట్ బిఫోర్ మీ అనాలి. వారి అనకపోయినా కనీసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ఒక జడ్జి గారి మీద కామెంట్ రాలేదు. ఇంకా విచారణ పూర్తి కాలేదు. వాయిదా అనేది వేయటం జరిగింది. సిట్ అనే దర్యాప్తు సంస్థ సరిపోతుందా, లేకపోతే ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఇంకేమన్నా ఏర్పాటు చేయాలా, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత చేపిస్తే సరిపోతుందా, లేదా సిబిఐతో చేపిస్తే సరిపోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వ సలహా మాత్రమే అడిగారు. అది మళ్ళీ వాయిదా వేయటం జరిగింది. ఎక్కడ స్టే ఇవ్వలేదు. కొన్ని కోర్టుకి ప్రతిదీ కూడా ఏమంటే సాక్ష్యాలు ఆవశ్యకత ఉంటుంది. ఫార్మల్గానే జడ్జి గారు అడిగినప్పుడు ఆల్రెడీ దాని మీద ఎన్ఈడిబి వారి ద్వారా పరీక్ష చేయించామని సిద్ధార్థ లోద్రా గారు సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే ఆ లడ్డులో ఆ నెయ్యి వాడినా వాడకపోయినా వాడటానికి వచ్చిన నెయ్యి స్థానే పరీక్షలు చేయించారని కల్తీ జరగడం ద్వారా పంపించారు. అంటే అది కల్తీ, దాన్ని పరీక్షలు చేయించకపోతే లడ్డులో కలిపి ఉండేవాళ్ళు. అవే నెయ్యి వస్తున్నప్పుడు దాంట్లో కల్తీ ఉంటే దానికి ముందు నెయ్యి కల్తీ లేదని ఎలా చెప్పగలం? అసలు 320 రూపాయలకి 350 రూపాయలకి అసలు నెయ్యి ఎలా వస్తుంది? 1 కిలో వెన్న తీసుకోవాలంటే 650 రూపాయలు ఈరోజు విజయవాడలో. 2 కిలోలు వెన్న కాలిస్తే కానీ నెయ్యి రాదు. అంటే ఒక్క నెయ్యి రావాలంటే ఇంచుమించుగా 1000 రూపాయలు ఖర్చు అవుతున్న ఈ సందర్భంలో 350 రూపాయలకి నెయ్యి వస్తుంది ఎలా భావించారు జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖంగా? దాని మీద ఎప్పుడైనా మీ ప్రభుత్వ హయాంలో ఈ నెయ్యి స్వచ్ఛమైనదని, ఈ నెయ్యిలో కల్తీ లేదని, ఈ నెయ్యి నాణ్యత ప్రమాణమైందని మీరు ఎప్పుడైనా టెస్టులు చేయించారా? మీరు టెస్టులు చేయించకుండా నాణ్యతా ప్రమాణం లేని లడ్డు గత 5 సంవత్సరాలుగా తిరుపతిలో కోట్ల మంది ప్రజలు వెళ్ళారు. రోజుకు నాకు తెలిసి 3 కోట్ల మంది ప్రజలు వెళ్తుంటారు. ఏ ఒక్క భక్తుడు కూడా కనీస సౌకర్యాలు ఉన్నాయని కానీ తిరుపతి లడ్డు నాణ్యతగా ఉన్నదని కానీ ఒక్క భక్తుడి చేత మీరు చెప్పించగలరా? తిరుపతిలో అపస్కృతి జరిగిన మాట వాస్తవం కాదా? తిరుపతిలో టికెట్లు అమ్ముకున్న మాట వాస్తవం కాదా? తిరుపతిలో రూములు రెంట్లు దారుణంగా పెంచిన మాట వాస్తవం కాదా? తిరుపతిలో ధరలు పెంచేటప్పుడు